సిగరెట్ తాగని వాళ్ళు మేమేం పాపం చేసాం సార్? అంటే తాగని వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది సిఓపిడి? అసలు సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అంటే కొన్ని కొన్ని చూపిస్తే బాగా అర్థమవుతాయి. ఇది నార్మల్ లంగ్, ఓకే. సో నార్మల్ లంగ్ అనేది పింక్ ఉంటుంది కలర్, ఇది సిఓపిడి లంగ్. సిఓపిడి లంగ్ అనేది కొంచెం ఉబ్బుతుంది. అంటే లంగ్ మన ఈ చెస్ట్లో కొంత స్పేసే ఉంటుంది, కానీ ఇది స్పేస్కి మించి ఉబ్బిపోతుంది లంగ్, ఓకే. అండ్ దాని తర్వాత బబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా రిస్క్, ఈ బబుల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బరువులు లేపినప్పుడు కానీ, ఎక్కువ ఆయాసం వచ్చినప్పుడు కానీ. సో లంగ్స్ అనేవి బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయండి. ఇలాస్టిక్ నేచర్ ఉంటుంది, రీకాయిల్ అయిపోతుంది. సిఓపిడిలో ఏంటంటే రబ్బర్ బ్యాండ్ సాగిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు వెనుక. దట్ ఈస్ సిఓపిడి అంటే అతిగా సాగిపోయిన లంగ్ అనమాట. సో ఇది ఎక్కువగా సాగిపోవడం వల్ల ఈ లంగ్స్లో ట్యూబ్స్ ఉంటాయి మనకి, ఇలా ఉండాలి. అంటే నేను మాట్లాడేది ఈ ఎయిర్వే సిస్టమ్ గురించి, ఈ సిస్టమ్ గురించి. ఈ ఎయిర్ అనేది మనం పీల్చినప్పుడు ఇలా శ్వాస అనేది లోపలికి వెళ్తుంది. ఈ శ్వాస అనేది లోపలికి వెళ్ళి ఈ ఆక్సిజన్ బ్లడ్లో కలుస్తుంది. సో ఆ వెళ్ళాలంటే ట్యూబ్స్ అనేవి ఇలా ఉండాలి, అప్పుడు ఎయిర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది కదా. ఇలా ఉంటే ఎలా ఫ్లో అవుద్ది? యూ అండర్స్టూడ్? సో ఇలా ఉండాల్సిన ట్యూబ్స్ ఇలా అవుతాయి. ఇది నేను మాట్లాడేది ఎస్ అంటే ఆస్తమా సిఓపిడి రెండిట్లో కూడా. కానీ సిఓపిడిలో ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ పింక్ కలర్ టిష్యూ ఏదైతే ఉందో, సో ఈ టిష్యూ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే నేను చూపించిన బబుల్స్, ఆ టిష్యూ అంతా కూడా బబుల్ అయిపోతుంది. సో దీంట్లో ఆస్తమాలో ఏమో ఓన్లీ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, సిఓపిడిలో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎంటైర్ పింక్ ఏరియా కూడా. సో ఓవరాల్గా పేషెంట్కి గాలి అనేది లోపలికి వెళ్ళినా కానీ వెళ్ళనట్టే అనిపిస్తుంది, చాలా ఆయాసపడతారు. ఎంతోమంది పేషెంట్స్ చూస్తుంటాం. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిఓపిడి వస్తుంది, స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిఓపిడి వస్తుంది అనుకుంటే తప్పు. ఈవెన్ తక్కువ వయసు ఉన్న వారిని కూడా సిఓపిడి అని డయాగ్నోస్ చేస్తున్నాం.